అదేవిధంగా నేను కూడా ఎన్నో సంవత్సరాల నుంచి హాతీరామ్ మఠకు వస్తున్న చిన్నప్పటి నుంచి. అటు దారి కూడా ఉండే మాకు, ఇట్లా కూడా వస్తే ఆ మెట్ల మీదకి డైరెక్ట్ వచ్చేవాళ్ళం. ఆ ఇళ్ళని కూడా మాకు ఇప్పుడు అయిపోయినాయి సార్. అక్కడ అట్లా రాను అట్లా క్యాచ్ చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళు మెల్లగా. అదేవిధంగా ఇప్పుడు హనుమాన్ టెంపుల్ జపాలిలో దాదాపుగా వేలాది లక్షలాది భక్తులు వస్తున్నారు. అక్కడ కూడా మనకి ఇన్కమ్ సోర్సెస్ ఉంది. మళ్ళీ ఇంకోటి మన ఆదిరామ్ బావాజీ కాడ ఆ చెట్టు కాడ సమాధి కాడ కూడా మనకు ఎంతో ఉంది. మరి ఇవన్నీ కూడా కాపాడుకోవాలి, కింది ఆస్తులు కూడా కాపాడుకోవాలి. ఇది మన సొంత ఆస్తి. ఇప్పుడు లీజుకిచ్చి కింద ఆస్తులని లీజుకిచ్చినట్టు ఇంతకుముందు వీళ్ళకు తెలియదని కాదు ఏ ఆస్తి ఎక్కడున్నదో. కాబట్టి నేను ఒకటే అడుగుతున్నా, ఇక్కడ వచ్చిన వాళ్ళ పెద్దలందరికీ కమిటీ ఇమ్మీడియట్లీగా వేయాలి. కమిటీ వేసినట్టయితేనే దీనికి ఒక పట్టు, ఒక దశ ఉంటుంది. వాళ్ళు 24 గంటలు ఇక్కడ తిరిగి